అడుగుతా ఉన్నా. వెళ్ళారా కాదా అనేది వాస్తవమా కాదా? ఆయన ఎందుకు వెళ్ళారన్నది ఇప్పుడు ఆ టెంపుల్, ఆ ఫలానా టెంపుల్ బర్త్డేలు మ్యారేజ్ చేసుకున్న టెంపుల్ కావు. కొంత కొంత ఇలాంటి ప్రచారం ఉన్నటువంటి మందిరాలకి వారు పోయారు. ప్రజల్లో ఇది తీవ్రమైన అనుమానం రేకెత్తిస్తూ ఉంది. నమ్మకం ఉంటే ఎందుకు ఇవన్నీ బయట పెడతాను? నేను నమ్మితే నేను దేవుణ్ణి నమ్ముతాను. నేను భగవంతుని మనస్ఫూర్తిగా నమ్ముతాను. భగవంతుడు ఉన్నాననే మాట కూడా నమ్ముతాను. ఆయన నిజంగా బర్త్డేకో యానివర్సరీకో పోతే అన్నిసార్లు ఎందుకు పోతాడు? ఈ పూజలు ఏంటంటే నాకు తెలిసిన సమాచారం 11 days, 21 days, 40 days ఇట్లా ఉంటాయి. ఆ నమ్మకం వాళ్ళు చేస్తారు. మాకు ఆ నమ్మకాలు లేవు కానీ నేను కూడా ఇవాళ మీ ప్రెస్ ముందు వచ్చే ముందు ఒక 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 పూజారిని అడిగాను, అసలు ఏంటి దట్టంగా ఏంది, కథ ఏంది, దీని మీద మాట్లాడుతూ పోతున్నాను. చెప్పాడు ఆయన, ఇట్లా ఉంటాయి, ఇట్లా చేస్తారు, కొందరు ఇట్లా నమ్ముతారు, కొందరు ఇట్లా పోతారు, కొందరు తాయితుల మీద నమ్ముతారు, కొందరు ఆ తాయితులు ఎదురు ఇంట పడేస్తారు. ఇవన్నీ ఉంటాయి, గతంలో ప్రాక్టీస్ ఇది. సో నాకేంటంటే నాకు బాధాకరం ఏంటంటే మంత్రిగా చేసిన వ్యక్తి ఇంకా ఈయనకి ఎవరు చెప్పారో ఏంటో ఇంత ఈ నమ్మకంతో పోతున్నాడు. ఒక బాధ. కామాఖ్య టెంపుల్కి పోతారు. నేను కూడా గతంలో ఎప్పుడు చిన్నప్పుడు ఒక కరాటే టోర్నమెంట్కి పోయినప్పుడు నేను కూడా కామాఖ్య టెంపుల్ పోయాను. కామాఖ్య టెంపుల్లో జరిగే పూజలు పాజిటివ్ పూజలే, అక్కడ బలి కూడా జరుగుతుంది. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్ మీద ఉన్నటువంటి నానుడి, ప్రజలు ఉన్నటువంటి సమాచారం అంటే అలాంటి పూజలకి ప్రసిద్ధి అని. నేనేమంటానంటే సరే ఇది ఎంతో టెంపుల్లో ఇది అయ్యేది కానీ ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఈ రకమైనటువంటి నెగటివ్ ఆలోచన ఉండడం మంచిది కాదు అని. పూజ చేసేటప్పుడు నేనేదో టెంపుల్ పోతే అక్కడ నువ్వు తారసపడితే మా సోదరిమైన కూడా మంచి జరగాలని కోరుకుంటాను. అది మనం అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి. ఎదుటి వారి యొక్క చెడును కోరుకోవడం అనేది మంచిది కాదు. ఇది తెలంగాణ ప్రజలు ఆస్వాదించరు. తెలంగాణ ప్రజలు ఇలాంటి చేష్టల్ని ఇష్టపడరు. అందుకే నేను మీ ముందు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. వచ్చారా? నమ్మం కాబట్టే ఇలాంటి ప్రాక్టీస్ మంచిది కాదు. ఇలాంటి ప్రాక్టీస్ మంచిది కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇన్నిసార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచిది కాదని చెప్పడానికే వచ్చారు. మేము మోడీ లాంటి ప్రధానమంత్రికి భయపడకుండా రాజ్యం చేస్తాం. మేము కానీ మా ముఖ్యమంత్రి గారు ఇంకా వీళ్ళకు భయపడే పరిస్థితి ఏముంటుంది? లేదా ఇది ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎవరికి భయపడో ఎవరినో ప్రసన్నం చేయడానికో మాట్లాడేది కాదు. దిస్ ఈజ్ ఏ బ్యాడ్ ప్రాక్టీస్. ఇన్నిసార్లు ఆ ఫలానా గుళ్ళకు పోయారంటే వారి యొక్క దురుద్దేశం ఎక్స్పోజ్ అవుతా ఉంది. ఇది ప్రజలకు కూడా తెలవాలి. ఆధునిక ప్రపంచంలో ఇలాంటి వాటికి తావు లేదని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను నేను. కాంగ్రెస్ పార్టీ దీని స్పష్టంగా నిన్న క్లారిటీ ఇచ్చింది. పీకే గారు అక్కడ గెలుపనేది పీకేఆర్ మా పార్టీ కాదు. కానీ ఇవాళ దేశమంతా కూడా మేమేదో ఉద్ధరించాము ఈ దేశాన్ని 12 సంవత్సరాలుగో. అసలు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మేము వచ్చినాక 14 మేము అధికారంలోకి వచ్చినాక వచ్చాయని చెప్పి బ్రహ్మ పలికే నాయకులకి ఒక గుణపాఠం అది. ఇవాళ జర్నీ ఎన్నిక అవుతుందో అది